అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జె సుబ్బలక్ష్మి గారు రచించిన స్వేచ్ఛ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం రైలు దిగి ఇంటికొచ్చినప్పటి నుంచి శకుంతల క్షణం విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. అయినా ఎంతకీ తెమలటం లేదు. ఒక్క 4 రోజులు తను లేకపోయేసరికి ఇల్లంతా నానా చండాలంగా తయారైంది. ఎక్కడ చూసినా విడిచిన బట్టలు, కాఫీ గ్లాసులు, టీ కప్పులు కనిపిస్తున్నాయి. కాఫీలు టీలు పెట్టుకు తాగటానికి, ఫ్రెండ్స్కి ఇవ్వటానికైతే తెలుస్తుంది కాని ఆ కప్పులు గ్లాసులు తీసి పని మనిషికి వెయ్యాలన్న జ్ఞానం లేదు వీళ్ళకి అనుకుంటూ అవన్నీ వెదికి పెరట్లో పని మనిషికి పడేసి ఇంట్లో పోగైన చెత్తా చెదారం తీసి చిందరవందరగా పడి ఉన్న సామాన్లు మళ్లీ ఎక్కడవక్కడ పెట్టి శుభ్రం చేసేసరికి తలప్రాణం తోకకొచ్చినంత పనైంది శకుంతలకు. ఇంత పెద్దవాళ్లయ్యారన్న మాటేగాని కొంచెం కూడా బాధ్యత తెలియదు వీళ్ళకి అనుకుంటూ నీవల్లే వాళ్ళిలా తయారవుతున్నారు అని రోజూ తనని భర్త దెప్పిపడటం గుర్తొచ్చింది శకుంతలకు. అంటే పిల్లలకు తను బాగా చనువిచ్చి చెడగొడుతుందన్నమాట. అయితే ఆ మాత్రం చనువు స్వేచ్ఛ ఇవ్వకపోతే వాళ్ళేమైపోతారు? తన అక్కయ్య పిల్లల్లాగానే తయారవుతారు అంతే. ఈ ఆలోచన రాగానే శకుంతల భయంతో వణికిపోయింది. అమ్మో, వాళ్ళు మాత్రం అలా కాకూడదు అని కోరుకుంది ఆమె మనసు. మళ్ళీ అంతలోనే ఛఛ, వాళ్ళెందుకలా తయారవుతారు? ఎన్నటికీ కారు. అక్కయ్య ఇంట్లో అయితే తల్లిదండ్రుల దగ్గర భయం తప్ప చనువు స్వేచ్ఛ తగినంత లభించకపోవటంతో వాళ్ల పిల్లలు అలా తయారయ్యారేమో కాని తన పిల్లలు అలా కాదు. ఎందుకంటే తన పిల్లలు ఎంతో ఆదర్శమైన దంపతులని పేరు పొందిన తమ కడుపులో పుట్టినవారు. తమను చూస్తూ ఏ దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు భయపడకుండా తమ మనసులోని మాటను ధైర్యంగా చెప్పుకోగల చనువు స్వేచ్ఛ ఉన్నవారు. అలాంటప్పుడు వాళ్ళెందుకలా తయారవుతారు? ముమ్మాటికి కారు అని తనకు తానే సమాధానం చెప్పుకుంది. ఈలోగా సాయంకాలమై పిల్లలు భర్త ఒక్కొక్కలుగా ఇంటికి రావటం, వాళ్లకు కాఫీ టిఫిను అమర్చి మళ్లీ రాత్రికి వంట చేయటం, అన్నీ పూర్తయ్యేసరికి ఒళ్ళు హూనమైపోయినట్టుగా అనిపించింది. రాత్రి 10 గంటలకు మామూలుగా అందరూ పడుకున్నారు. ఉదయం నుంచి పనిచేసి అలసిపోయి ఉండటంతో శకుంతలకు మేనువాల్చిన వెంటనే నిద్రపట్టి ఉండాల్సింది. కాని మనసు ఇంకా స్థిమితానికి రాకపోవటంతో ఆమెకు ఒక పట్టాన నిద్ర పట్టలేదు. ఆమె మనసును మళ్లీ అదే ఆలోచనలు చుట్టుముట్టాయి. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకే తెలీదు. బయట నుంచి అమ్మా అన్న పిలుపు, తలుపు తట్టిన చప్పుడు ఒకేసారి వినిపించాయి. చప్పున వాస్తవంలోకి వచ్చి గడియారం కేసి చూసింది శకుంతల. 12 గంటలు కావస్తోంది. మంచం దిగుతూ తన భర్త కేసి చూపు సారించింది. అతను మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. అడుగులో అడుగు వేస్తూ మెల్లగా వెళ్లి చప్పుడు కాకుండా జాగ్రత్తగా వీధి తలుపు తీసింది. 16 ఏళ్ల కొడుకు ప్రకాష్ పిల్లిలా లోపలకు దూరాడు. తల్లింకా పడుకోకుండా తన కోసం కనిపెట్టుకుని ఉండటం చూసి సారీ మమ్మీ అన్నాడు కొంచెం నొచ్చుకుంటూ. ఏడ్చావులే, ఫ్లాస్క్లో వేడి పాలు పోసి పెట్టాను, తాగి పడుకో అని చెప్పి మళ్లీ బెడ్రూంలోకి వచ్చి పడుకుంది శకుంతల. ఇలా అప్పుడప్పుడు ప్రకాష్ తన ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షో సినిమాలకు వెళ్లి రావటం, వాడు వచ్చేదాకా నిద్రపోకుండా కనిపెట్టుకుని తలుపు తీయటం తనకు పరిపాటే. కాని తన భర్త ఆనందరావుకు ఇది ఎంత మాత్రం నచ్చదు. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి. ఇంట్లో తనలాగే అందరూ డిసిప్లిన్డ్ గా ఉండాలని కోరుకుంటాడు. అన్నీ టైం ప్రకారమే జరగాలి ఆయనకు. వేళాపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తిరగటం, తినటం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, లేవటం ఆయన అస్సలు సహించడు. ఇలా భర్త గురించి ఆలోచిస్తుంటే తన అక్కయ్య భర్త మాధవరావు గుర్తుకొచ్చాడు శకుంతలకు. అతను తన భర్త ఆనందరావు కంటే ఎక్కువ స్ట్రిక్ట్ మనిషి. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ తన మాట విని తీరాలి. ఇంట్లో అన్నీ తను చెప్పినట్టుగానే జరగాలి అని శాసించే చండశాసనుడు ఆయన. మరీ అంత చండశాసనుడు కాబట్టే ఆయన పిల్లలు అలా తయారయ్యారు అనిపించింది శకుంతలకు. ఇప్పుడు తన అక్కయ్య ఉన్న పరిస్థితిని తలుచుకుంటుంటే గుండె చెరువైపోతుంది. పాపం, అంతటి మనోవేదన్ని ఎలా తట్టుకుంటుందో అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి పడుకుంది శకుంతల. అసలు తన పొద్దుట్నుంచి ఇంటి పనుల్లో తన మునకలై ఉన్నా తన మనసులో మాత్రం దైన్యత ఉట్టిపడుతున్నా
తన అక్కయ్య మొహం మెదులుతూనే ఉంది. వాళ్ల పిల్లలు అలా తయారవటానికి ఎవరు కారణం అని ఆలోచిస్తే తన అక్కయ్య బావే అనిపిస్తోంది. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్లకు తెలీదు. తన అక్కయ్య చాలా మెతక మనిషి, అమాయకురాలును. ఎవరు ఏది చెబితే అది ఇట్టే నమ్మేస్తుంది. అంతేకాకుండా ఆమెకు కొంచెం కూడా స్వతంత్రం లేకుండా చేశాడు బావ. పిల్లలను ఆమె పెంచే విధానం సరిగ్గా లేదని ఆయన వాదన. వాళ్లను సరైన మార్గంలో పెట్టాలంటే తన అదుపాజ్ఞలో పెట్టుకోవాలి. తన కనుసన్నల్లో మెలిగేలా తయారు చేయాలి. అప్పుడే వాళ్లు తల్లిదండ్రుల మాట జవదాటకుండా వినయ విధేయతలు కలిగి ఉంటారు అని ఆయన అభిప్రాయం. కాని పిల్లలకు ఒక మనసు, సొంత ఆలోచనలు ఉంటాయని, వాళ్లకు స్వాతంత్రం ఉంటుందని ఆయన ఎప్పుడూ ఆలోచించడు. చిన్నప్పుడు వాళ్లను అదుపులో పెట్టడం ఎంతైనా అవసరమే కాని ఒక వయసొచ్చాక వాళ్లను శాసించాలని చూడటం మూర్ఖత్వమే అవుతుందని ఆయన ఆలోచించడు. మంచి హోదాగల ఉద్యోగం, బోలెడంత జీతం, పెద్ద బంగళా, కారు అన్నీ ఉన్న పెద్ద ఆఫీసరు తన బావ. అంతటి ఆఫీసర్ పిల్లలు ఇప్పుడిలా అదుపు తప్పి చెడు మార్గాలు పట్టారంటే ఆ తప్పంతా ఎవరిది? ఆయనదే. స్ట్రిక్టు అని వాళ్ల ప్రాణం తీశాడు. బందీఖానాలో పెట్టినట్టు వాళ్లను ఇంట్లో బంధించాడు. ఆ విషయంలో భార్యను నోరెత్తకుండా చేశాడు. అందుకే కాబోలు ఏ కాస్త అవకాశం దొరికినా తమ మనసులోని కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నించే అలవాటు వాళ్లకబ్బింది. కాని దానివల్ల నష్టపోయింది ఎవరు? తన అక్కయ్య. వారం రోజుల క్రితం తన అక్కయ్య దగ్గర్నుంచి వెంటనే బయలుదేర్రా అని టెలిగ్రామ్ రాగానే ఎవరికి ఏమైందోనని హడలిపోయి ఉన్నపలంగా రైలెక్కేసింది తను. తీరా అక్కడికెళ్లాక చూస్తే ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు, కాని అంతకంటే ఘోరమైన పరిస్థితే ఎదురైంది. తన అక్కయ్య సావిత్రి మతిపోయిందాన్లా ఉంది. బావ ఆఫీసుకు కూడా సెలవు పెట్టి చీటికి మాటికి అక్కయ్యను సాధించి ఆమెను మరింత పిచ్చిదాన్లా చేస్తున్నాడు. తనను చూసేసరికి అక్కయ్యకు దుఃఖం ఆగలేదు. తనను 2 చేతులతో చుట్టేసి బోరున ఏడ్చేసింది. అసలక్కడ ఏం జరిగిందో, ఆమె ఎందుకలా తనను పట్టుకుని ఏడుస్తుందో అర్థం కాక తను అయోమయంగా చూస్తుంటే బావ విసురుగా వచ్చి తన ముందు నిల్చున్నాడు. చూసావా శకుంతల, మీ అక్కయ్య చేసిన నిర్వాకం? పిల్లల్ని భయభక్తుల్లో ఉంచాలి అని నేను ఎంత మొత్తుకుంటున్నా వినలేదు. నాకు తెలియకుండా వాళ్లను నెత్తికెక్కించుకుంది. ఇప్పుడేమో ఇద్దరం అనుభవిస్తున్నాము. తనకే ఇంట్లో కూర్చుంటుంది ఏడుస్తూ. కాని నా సంగతి అలా కాదుగా. బయట నలుగురిలో తిరగాల్సిన వాణ్ణి, పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నవాణ్ణి. నా పరువేం కావాలో ఎప్పుడైనా ఆలోచించిందా మీ అక్కయ్య? తలెత్తుకు తిరగకుండా చేశారంతా కలిసి అంటూ చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. విషయం ఏమిటో అర్థం కాక ముందే తికమకగా ఉంటే ఆయన మాటలు మరింత తికమక పెట్టేశాయి తనను. ఆయనంటే మనసులో కొంచెం భయంగా ఉన్నా పైకి గంభీరం నటిస్తూ, అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఇలా ఎవరికి వాళ్ళు నన్ను సస్పెన్స్లో పెట్టేస్తే నేనేమనుకోవాలి అన్నట్లు పిల్లలేరి వాళ్ళనైనా అడుగుతాను సంగతేమిటో అంటూ అక్కయ్య చేతులు విడిపించుకుని లోపలికి నడవబోయింది తను. అంతలో మళ్లీ ఏడుపు తన్నుకురాగా మరోసారి గుల్లుమంది అక్కయ్య. వాళ్లు లేరు సక్కు, మళ్లీ వాళ్లను చూస్తానో లేదో అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. అంటే వాళ్ళకేమైందో చెప్పక్కయ్యా అంటూ అక్కయ్య భుజం పట్టుకుని ఊపుతూ కంగారుగా అడిగింది తను. అతి ప్రయత్నం మీద కొంచెం తమాయించుకుని సంగతి చెప్పింది అక్కయ్య. ఆమె కూతురు శశి తన క్లాస్మేట్ ఎవరో ముస్లిం అబ్బాయిని ప్రేమించి ఇల్లు విడిచి అతనితో వెళ్లిపోయిందట. కొడుకు సుధాకర్ కారు దొంగలించాడన్న నేరంపై పోలీసు కస్టడీలో ఉన్నాడట. ఇది విని తనకు చాలా బాధేసింది. ఉన్నదే 2 పిల్లలు. వాళ్ళిలా పెడదారిన పడితే అక్కయ్య గతేం కావాలి అని జాలేసింది కూడా. ఆమె కొంచెం ఊరట చెందే వరకు అక్కడే ఉండి ఈరోజే అక్కడి నుండి తిరిగొచ్చింది. సుధాకర్ని బెయిలు మీద విడుదల చేసినా కోర్టులో హాజరు కావటం, జరిమానా కట్టడం మాత్రం తప్పలేదు. శశి, సుధాకర్ అలా తయారు కావటానికి బావే కారణమని తన అభిప్రాయం. తండ్రి అన్న అధికారంతో వాళ్లను మరీ కట్టడిలో ఉంచాలని ప్రయత్నించడం వల్లనే కదా వాళ్లకా కట్టడి తెంచుకోవాలన్న కోరిక కలిగింది. అదే వాళ్లకు కాస్త స్వేచ్ఛనిచ్చి వాళ్లను మరీ చిన్నపిల్లల్లా కాక కొంచెం పెద్దవాళ్లగా గౌరవించుంటే అప్పుడు వాళ్లకు మంచేదో గ్రహించే శక్తి అలవడి ఉండేది. అందుకే అంటారు, ఒక వయసొచ్చాక సొంత పిల్లలైనా సరే స్నేహితుల్లా చూడాలని. అప్పుడే వాళ్లు తమ మనసులోని కోరికలను తల్లిదండ్రులతో చెప్పుకోగలరు.
అవసరమైనప్పుడు సలహాలు తీసుకోగలరు. ఇది కేవలం తన అక్కయ్య ఇంట్లోనే కాదు, సాధారణంగా అందరిళ్లల్లోనూ జరిగేదే. శకుంతల తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది. తను మాత్రం పిల్లల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్లను మరీ నిర్బంధంలో ఉంచాలని ప్రయత్నించను కూడా. వాళ్లకు తగినంత స్వేచ్ఛనివ్వాలి. అవసరమైతే డబ్బు కూడా ఇవ్వాలి. బొత్తిగా డబ్బు లేకపోతే దాన్ని సంపాదించడానికి వాళ్ల మనసు పెడదారి పట్టే ప్రమాదం ఉంది. ఇలా అనుకున్న తర్వాత నిశ్చింతగా నిద్రపోగలిగింది శకుంతల. మర్నాడు ఉదయం 8 గంటలప్పుడు శకుంతల వంటింట్లో పని చేసుకుంటోంది. ఆనందరావు పేపర్ చదువుతూనే రెండవసారి కాఫీ తాగడం కోసం వంటింట్లోకి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి, పిల్లలింకా నిద్ర లేవలేదా అని అడిగాడు భార్యని. ఇంకా లేవలేదండి అంది శకుంతల. ఛీ, ఇదేం పాడలవాటో వీళ్ళకి. 8 లేవకుండా ఇంకా నిద్రపోవటం ఏమిటి అసహ్యంగా? పైగా కాలేజీ చదువులు వెలగబడుతున్న ప్రబుద్ధులు కూడాను అన్నాడు ఆనందరావు అసహనంగా. ఈరోజు కాలేజీకి సెలవండి, అందుకే నేను లేపలేదు అని ఊరుకుంది శకుంతల. కొడుకు 2వ ఆట సినిమాకెళ్లాడని, కూతురు 12 వరకు నవల చదువుకుంటూ మేలుకుందని చెబితే ఇంకేమైనా ఉందా? వాళ్లను వదిలేసి ముందు తన పని పడతాడు అనుకుని మనసులోనే నవ్వుకుంది. ఆమె కాఫీ కలిపి ఆనందరావుకి అందించేసరికి కూతురు ఉష ఆవలిస్తూ బెడ్రూంలోంచి యువతలకి వచ్చింది. బాత్రూంలోకెళ్లబోతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తండ్రిని చూసి, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పి వెళ్లిపోయింది. మార్నింగ్ అని గొనిగి మళ్లీ పేపర్లో తలదూర్చేశాడు ఆనందరావు. మొహం కడుక్కొనొచ్చి తండ్రికెదురుగా మరో కుర్చీలో కూర్చుంది ఉష. తల్లి అందించిన కాఫీ తాగుతూ, మమ్మీ, నా డ్రెస్సు సంగతి డాడీతో చెప్పావా అని అడిగింది. లేదమ్మా, నువ్వే అడుగు అని తన పనిలో మునిగిపోయింది శకుంతల. డాడీ, ఇప్పుడు కొత్త రకం డ్రెస్సు మార్కెట్లోకి వచ్చింది. అప్పుడే మా ఫ్రెండ్స్ అంతా కొనేశారు కూడాను. వాళ్లంతా అవి తొడుక్కొని ఎంచక్కా కాలేజీకొస్తే నేనేమో వాళ్ల మొహాలు చూస్తూ కూర్చోవాలి అని తండ్రంటే లోపలే కొంచెం భయం ఉన్నా ఎలాగో చెప్పేసింది ఉష. ఆనందరావు పేపరు పక్కన పెట్టి వెక్కిరింతగా అన్నాడు, అసలు మీరు కాలేజీకి వెళ్లేది చదువుకోటానికా, లేక రోజుకో కొత్త డ్రెస్ వేసుకుని ఫ్యాషన్ పెరేడ్ చేయడానికా? అలా అడగండి డాడీ, ఎన్ని డ్రెస్సులున్నా ఇంకా కరువే దీనికి అంటూ అక్కడికొచ్చిన ప్రకాష్ గడియారం వంక చూస్తూనే అదిరిపడ్డాడు. ఓ మై గాడ్, అప్పుడే 8:15. ఇంకో 15 మినిట్స్లో మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు. మేమంతా క్రికెట్ ప్రాక్టీస్కెళ్ళాలి. మమ్మీ, ఓ కప్పు బోర్న్విటా, ఇంకా తినడానికి ఏదైనా త్వరగా అరేంజ్ చేసాయి అని హడావిడి చేశాడు. అప్పటికీ శకుంతల వంటగదిలోంచి రాకపోవటం చూసి, హరియప్ మామ్ అని కేక పెట్టాడు. కొడుకు అట్టహాసం చూసి ఆనందరావు కల్పించుకున్నాడు. గాడిద, ఇంతసేపు దున్నపోతలా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచింది నువ్వు. ఇప్పుడేమో అమ్మని తొందర పెడతావా? అంత వెళ్లాలనుకునేవాడివి ఇంకాస్త ముందుగా లేవచ్చుగా, అప్పుడు ఈ అవస్థ ఉండేది కాదుగా. నీ ఇంగ్లీష్ మాటలు నువ్వును అని మందలించాడు. ప్రకాష్ చిన్నబుచ్చుకొని, పోన్లే మమ్మీ, ఓన్లీ బోర్న్విటా ఇచ్చేయి చాలు, తినడానికేం వద్దులే, పాపం ఊరికే నీకెందుకు ట్రబులు అన్నాడు. శకుంతల నవ్వుతూ బయటకొచ్చింది. అబ్బబ్బబ్బా, నీకన్నిటికీ తొందరేరా, నువ్వెళ్ళి ముందు మొహం కడుక్కురా, ఈలోగా నేను బ్రెడ్కు వెన్న జాము రాసిస్తాను అంది కొడుకు వైపు మురిపెంగా చూస్తూ. థ్యాంక్యూ మామ్ అని అరుస్తూ బాత్రూంలోకి పరిగెత్తాడు ప్రకాష్. వెధవ చదువు వీళ్ళును, ఓ మంచి మర్యాద ఏమీ అక్కర్లేదు అని విసుక్కున్నాడు ఆనందరావు. ప్రకాష్ మొహం కడుక్కురాగానే అతని ముందు టిఫిన్ ప్లేటు ఉంచింది శకుంతల. ఉషా మెల్లగా లేచొచ్చి తమ్ముడు పక్కన కూర్చొని వాడి చెవి మెలిపెడుతూ, ఇందాక ఏమన్నావు? ఎన్ని డ్రెస్సులున్నా నాకు కరువా? నీకు లేదేం పాపం? వార్డ్రోబ్ నిండా బట్టలున్నా ఇంకా జీన్స్ ప్యాంట్ అని అదని ఇదని కొంటూనే ఉంటావుగా అంది. బాబోయ్ అని అరుస్తూ తన చెవి విడిపించుకొని, ఏమైనా నీ అంత పిచ్చి నాకు లేదులే అన్నాడు ప్రకాష్ ఓ చేత్తో టిఫిన్ తింటూనే. ఇప్పుడు అనవసరంగా కొత్త డ్రెస్సులు ఎందుకుషా, డబ్బు దండగ కాకపోతే అన్నాడు ఆనందరావు. తండ్రి మాట విని ఉష తల్లివైపు అర్ధింపుగా చూసింది. శకుంతల జోక్యం చేసుకుని, పోనీలేండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తొడుక్కుంటుంది? అయినా కాలేజీలో చదివినన్ని రోజులేగా, ఏ సరదా అయినా, ఆ తర్వాత మామూలే అని కూతురికి వత్తాసు పలికింది.
ఎంతవుతుందేమిటి? అయిష్టంగానే అడిగాడు ఆనందరావు. ఓన్లీ 500 డాడీ, ఉత్సాహంగా అంది ఉషా. మై గాడ్, 500 అంటూ ఆనందరావు దీర్ఘం తీయగానే శకుంతలకు కోపం వచ్చింది. ఏమిటండి మీరు మరీను? మనకేం లేదా పోదా? ఉన్న 2 పిల్లల సరదా తీర్చడంలో కూడా పిసినారితనం చేస్తే ఎలా చెప్పండి అంది. పిసినారితనం కాదు సక్కు, అనవసరంగా డబ్బు ఖర్చు చేయటం నాకిష్టం ఉండదంతే అని నచ్చ చెప్పాలని చూశాడు ఆనందరావు. ఉషా అలిగి మూతు ముడుచుకుంది. నేనేమంత పెద్ద వేలకు వేల ఖరీదు చేసే వస్తువులు అడిగానని? ఆఫ్టర్ ఆల్ ఒక కొత్త డ్రెస్సు అంతేగా. పోన్లేండి, మీకిష్టం లేకపోతే ఏం కొనివ్వక్కర్లేదు అంది. ఛ, ఈ మాత్రానికి ఎందుకలా అయిపోతా ఉషా? నాన్న కొనిస్తారులే. భర్త తరపున తానే హామీ ఇచ్చేసింది శకుంతల. నీకే ఎన్నైనా చెబుతావు, కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ అని రుసరుసలాడాడు ఆనందరావు. అంతటితో అప్పటి సమావేశం ముగిసింది. సాయంకాలం ఇంటికి రాగానే అలగటం ప్రకాష్ వంతైంది. ఏమైనా ఈ రోజుల్లో ఆడవాళ్ల మాటకి విలువెక్కువ అన్నాడు ప్రకాష్. ఇప్పుడు యువరాజు గారికి ఏం లోటొచ్చిందో వ్యంగ్యంగా అడిగాడు ఆనందరావు. దానికైతే అడిగిందల్లా కొనిస్తారు కాని నేనెప్పటినుంచో అడుగుతున్నాను, దాన్ని కొనిచ్చారేంటి? నువ్వేమడిగావసలు? నిజంగానే జ్ఞాపకం లేక అడిగాడు ఆనందరావు, కొడుకు వైపు కుతూహలంగా చూస్తూ. నేనిప్పుడు కాలేజీలో చదువుతున్నాను కదా, మరి నాకు స్కూటర్ వద్దేంటి? అబ్బో, చాలా చిన్న వస్తువే అడిగావే పాపం. తండ్రి మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోక మామూలుగా తన ధోరణిలో అన్నాడు ప్రకాష్. కొత్త స్కూటరే కావాలని అడగటం లేదు నేను, సెకండ్ హ్యాండ్దైనా సరే. అది కాకపోతే కనీసం లోనా కొనిచ్చినా సంతోషమే. మా నాయనే, నా మీద ఎంత జాలిరా నీకు. అదలా ఉంచు. ఇప్పుడు నీ వయసెంత బాబూ? 16 ధీమాగా అన్నాడు ప్రకాష్. అయితే ఇంకో 2 ఏళ్ళు ఆగాలి తమరు. ప్రకాష్కప్పుడే ఉక్రోషం వచ్చేసింది. ఏ, ఎందుకు ఆగాలి? మా ఫ్రెండు రవికి కూడా నా వయసే, మరి వాళ్ళ నాన్నగారు వాడికి కొత్త స్కూటర్ కొనివ్వలేదా ఏమిటి అని చెప్పి అంతలో ఏదో గుర్తొచ్చినట్లు, పైగా ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడాను అన్నాడు తన మాట సమర్థించుకుంటూ ప్రకాష్. ఆనందరావు ఓసారి గట్టిగా చిటికేసి, అది సంగతి, అలా చెప్పు. ఆ ధీమాతోనే కొనిచ్చుంటాడాయన. తన ఉద్యోగ ప్రభావం వల్ల కొడుకు పట్టుబడకుండా చూసుకోగలడు, లేకపోతే దొంగ లైసెన్సు ఇప్పించును గలడు. ఒకవేళ వాళ్ల కొడుకు ఫ్రెండ్ వన్న అభిమానంతో నీకు ఓ లైసెన్స్ ఇప్పించగలడు అనుకో, కాని నాకది ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లలకు బాధ్యత తెలిసి రావాలి, జాగ్రత్తగా మసలుకోవటం చేత కావాలి, దురుసుతనం తగ్గాలి. అప్పుడే ఏ వాహనాన్నైనా నడపడానికి వాళ్ళు అర్హులవుతారు. ఈ దృష్టితోనే ప్రభుత్వం ఓ రూలు పెట్టింది. అది చాలా కరెక్ట్ అని నా అభిప్రాయం. నీకు 18 ఏళ్లు రాని, అప్పుడు లోనాయం కర్మ, స్కూటరే కొనిస్తాను అన్నాడు. ఏంటి డాడీ మీరు మరీను? నాకిప్పుడు 17వ ఏడు కూడా సగం వెళ్ళిపోయింది తెలుసా? అయినా నా పర్సనాలిటీ చూసి అందరూ నాకు 20 ఏళ్ళు అనుకుంటున్నారు. అదీకాక మా ఫ్రెండ్స్ దగ్గరున్న స్కూటర్లను నడిపి నాకిప్పటికే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంతేకాదు, ట్రాఫిక్ రూల్స్, వెహికల్స్ ని మెయింటైన్ చేయటం అన్నీ తెలుసు నాకు డాడీ. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం ఇప్పుడు కొనివ్వనంటే కొనివ్వను, అంతే దృఢమైన కంఠస్వరంతో అన్నాడు ఆనందరావు. మళ్ళీ అంతలోనే, అయినా నువ్వే అంటున్నావు కదరా 17వ ఏడు కూడా సగం వెళ్ళిపోయిందని, ఇంకో ఏన్నార్థం ఆగితే తప్పేమిటి చెప్పు అన్నాడు అనునయిస్తున్నట్లుగా. శకుంతలకు కొడుకుని చూస్తే జాలేసింది. వాడన్నది నిజమే. 15వ ఏటే వాడి స్కూటర్ నడపటం నేర్చుకున్నాడు. పైగా దాని మీద కూర్చుంటే వాడెంతో దర్జాగా టీవీగా కనిపిస్తాడు కూడా అనుకుంటుంటే ఆమెకు చటుక్కున సుధాకర్ గుర్తుకొచ్చాడు. వాళ్ల నాన్న తన కారును ముట్టుకొనివ్వనందుకే వాడు ఎవరిదో కారు దొంగతనంగా డ్రైవ్ చేసి సరదా తీర్చుకుపోయాడు. ఇప్పుడు తన భర్త కూడా అదే పొరపాటు చేస్తున్నాడు. వాళ్ళెంతసేపు తన వైపే ఆలోచిస్తారు గాని పిల్లల దృష్టితో ఒక్క మారైనా ఆలోచించరే అనిపించింది ఆమెకు. తరువాత వీలు చూసుకుని భర్తతో ఈ విషయం మాట్లాడాలి అని మనసులోనే నిర్ణయించుకుంది శకుంతల. ప్రకాష్ ఫ్రెండ్ వచ్చి పిలవటంతో ప్రకాష్ హడావిడిగా లేచి వెళ్లిపోయాడు. ఆనందరావు పేపర్ చేత పట్టుకుని హాల్లోకి వెళ్లగా ఉషా తన గదిలోకి, శకుంతల వంటగదిలోకి వెళ్లిపోయారు.
అప్పటికి ఆ సమావేశం అలా ముగిసింది. పొద్దుటిపూట సరిగా భోజనం చేయటానికి ఎవరికీ తీరుకుండదు కాబట్టి శకుంతల ఏమైనా చేయదలుచుకుంటే రాత్రిపూటే చేస్తుంది. ఆ రోజు కూడా అలానే పిల్లలకిష్టమని ఆలూబాతు, మైసూర్పాక్, టొమాటో పెరుగు పచ్చడి అన్నీ చేసింది. కాని సాయంకాలం బయటికెళ్లిన ప్రకాష్ రాత్రి ఎంతకీ ఇంటికి రాలేదు. వాడి కోసం ఎదురు చూసి చూసి విసుగు పుట్టి చివరికి 9 గంటలకి మిగిలిన ముగ్గురు భోజనానికి కూర్చోబోతుండగా ప్రకాష్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్ బర్త్డే మమ్మీ, నన్నస్సలు వదిలిపెట్టడం లేదు. పార్టీ అయ్యేసరికి బాగా లేట్ అవ్వచ్చు, అందుకని రాత్రి నేను ఇంటికి రాను అని చెప్పాడు. శకుంతల, నీకిష్టమైన వంటలన్నీ చేశాను కదరా అన్నందుకు, సారీ మమ్మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, మీరు ముగ్గురు హ్యాపీగా తినేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సంగతి తెలుసుకున్న ఆనందరావు, వెధవలకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, దున్నపోతుల్లో ఎదిగాక కూడా బర్త్డేలు పార్టీలు, అర్ధరాత్రి దాకా రికార్డులు పెట్టుకుని కోతుల్లా గెంతటం అన్నాడు మండిపడుతూ. ఆ మాటకి ఉష కిసుక్కున నవ్వింది. శకుంతల కూడా నవ్వొచ్చినా భర్త సీరియస్నెస్ చూసి బలవంతాన ఆపుకుంది. భోజనాలయ్యాయి. శకుంతల వంటిలో సర్దుతూ ఉంటే మెల్లగా అక్కడికొచ్చింది ఉష. కాలి బొటనవేలు నేలకి రాస్తూ మమ్మీ అని పిలిచింది. శకుంతల చటుక్కున ఇటు తిరిగి ఏమిటే అంది కూతురి ధోరణికి విస్తుపోతూ. ఏం కావాలన్నా నేరుగా అడగడమే గాని ఇలా నానుస్తూ నిలబడదు ఎప్పుడు. మరి మా ఫ్రెండ్ పూర్ణి లేదు, వాళ్ళింట్లో వాళ్ళంతా 4 రోజులు సరదాగా గడిపి రావటానికి వాళ్ళ తోట బంగళాకి వెళ్తున్నారట. నన్ను కూడా రమ్మని బలవంతం చేస్తోంది పూర్ణిమ. అసలు తనే రేపొద్దున నీ పర్మిషన్ తీసుకోవటానికి ఇక్కడికొస్తుందిలే అని చెప్పింది. శకుంతల క్షణం ఆలోచించి, ఓస్ ఇంతేగా, నీకు వెళ్లాలనుంటే వెళ్ళిరా ఉషా అంది. ఉషా థ్యాంక్ యూ మమ్మీ అంటూ తల్లి చేతులు 2 పట్టుకుని గట్టిగా ఊపేసింది. సంతోషంతో గాలిలో తేలిపోతున్న దానిలా తన గదిలోకి వెళ్ళిపోయింది. శకుంతల వెళ్ళిపోతున్న ఉషకేసి అభిమానంగా చూసింది. తన పిల్లలు నిజంగా ఎంత మంచివాళ్లు, తనను అడగందే ఏ పని చేయరు. వాళ్లను తాము మరీ అంత కట్టడిలో పెట్టడం లేదని, అస్తమానం వారి మీద అథారిటీ చెలాయించడం లేదని వాళ్లకు తెలుసు కాబట్టి తల్లిదండ్రులంటే అంత ప్రేమ వాళ్లకు అనుకుంది గర్వంగా. రాత్రి పడుకోబోయే ముందు ఉషా సంగతి భర్తతో చెప్పింది శకుంతల. ఆమె చెప్పిన మాట వింటూనే ఆనందరావు ముఖం గంభీరంగా మారిపోయింది. పూర్ణిమ అంటే ఎవరు? క్రికెట్ ప్లేయర్నని చెప్పుకొని తిరుగుతాడే నాగరాజ్, ఆ కుర్రాడి చెల్లెలేనా? ఆ తోటలోని బంగళాకి వాడు కూడా వెడతాడేమో. నాకెందుకో వాడి వాలకం చూస్తేనే ఒళ్ళు మంట. వాళ్లతో మన అమ్మాయి ఎక్కువ స్నేహం చేయడం కూడా నాకిష్టం లేదు అన్నాడు. మీరు మరేనండి, ఆ కుర్రాడు కాస్త స్టైల్గా ఉంటాడు, జుట్టు పొడుగ్గా పెంచుకుంటాడు, అందుకే అతనంటే మీకు గిట్టదు. అసలు ఫ్యాషన్గా ఉన్నవాళ్లందరూ చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? అయినా ఇంట్లో వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి అతను వెళ్తాడేమో మరి. ఏమైనా సరే, నువ్వు వాళ్ళింటికి ఫోన్ చేసి నిజంగా ఎవరెవరు వెళ్తున్నారో తెలుసుకో. ఉషని పంపమని అడగటానికి రేపు పూర్ణిమ ఎలానో వస్తుందిగా, ఆ అమ్మాయిని అడుగుతాను ఎవరెవరు వెళ్తున్నారని. అంతకంటే వాళ్ళమ్మకు ఫోన్ చేసి కనుక్కోవడమైనా చెయ్యి. బాధ్యత తెలుసుకోవాలి అంటున్నాను, అంతేగా అన్నాడు. భర్త కోపాన్ని తగ్గించాలని, అది కాదండి, బాధ్యత తెలియదని ఊరుకుంటే వాళ్ళకది తెలిసేదెలా? మనమే కొన్ని బాధ్యతలను వాళ్లకు అప్పగించాలి. అప్పుడే వాళ్ళు వాటిని నిర్వహించగల శక్తిని సంపాదించుకుంటారు, అలవర్చుకుంటారు. ఈ మాట నేనెందుకింత గట్టిగా చెబుతున్నానంటే, మా అక్కయ్య ఇంట్లో జరిగిందే మనింట్లో కూడా జరగకూడదని, అంతే అంది అనునయిస్తున్నట్టుగా. నీ వరస చూస్తుంటే పిల్లలకు వాళ్ళు అడిగినంత డబ్బిస్తే వాళ్ళకు డబ్బు దొంగలించే అవసరం రాదు. అలానే వాళ్ళు అడిగిందల్లా కొనిస్తే మరొకరి వస్తువుకి చెయ్యి చాచే పాడుబుద్ధి పుట్టదు. కొడుకులను గర్ల్ ఫ్రెండ్స్తో తిరగనిస్తే వాళ్ళు చెడమార్గాలు పట్టరు. అలాగే కూతుళ్లను బాయ్ ఫ్రెండ్స్తో తిరగనిస్తే వాళ్ళు చెడిపోయే అవకాశం ఉండదు. పిల్లలకు ఎంత స్వేచ్ఛనిస్తే అంత మంచిది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ముంచుకురాదు అనేలా ఉన్నావు కదూ. చాలా బాగుంది నీ ఫిలాసఫీ. శకుంతల చటుక్కున లేచి కూర్చుంది. చిచి, అవేం పాడు మాటలండి. అంత అసహ్యంగా నేను ఆలోచిస్తానా? వాళ్ళు ప్రవర్తిస్తారా? అయినా ఈ మధ్య ప్రతిదానికి ఇలా ఎత్తి పొడవటం బాగా అలవాటు చేసుకున్నారు మీరు అంది. ఆమె మాటల్లో నిష్ఠూరం ధ్వనించింది. ఇదిగో, పిల్లలను అతిగారాబం చేసి చెడగొట్టడం నాకిష్టం లేదంతే
ఇక పడుకో, నాకు నిద్ర వస్తుంది అనేసి అటు తిరిగి పడుకున్నాడు ఆనందరావు. శకుంతల మరే మాట్లాడలేక మౌనంగా పడుకుంది. మర్నాడు ఉష అన్నట్టుగానే పూర్ణిమ వచ్చింది శకుంతల పర్మిషన్ కోసం. ఎవరెవరు వెళ్తున్నారు పూర్ణిమ అని అడిగింది శకుంతల. పూర్ణిమ తడబడింది. ఆంటీ, అది మేమంతా వెళ్తున్నాం ఆంటీ. ఒకవేళ మా అమ్మమ్మ మాత్రం రాకపోవచ్చు, అంతే. పోన్లే, మీ అమ్మమ్మ సంగతి కాదుగాని మీరందరూ 4 రోజుల్లో తిరిగొచ్చేస్తారుగా. వచ్చేస్తాం ఆంటీ. మా కారు తీసుకెళ్తున్నాము. 4 రోజుల్లో తప్పకుండా తిరిగొచ్చేస్తాము హామీ ఇస్తున్నట్టుగా అంది పూర్ణిమ. అయితే ఉషను పంపిస్తాలే అంది శకుంతల. పూర్ణిమ మొహం వికసించింది. థ్యాంక్యూ ఆంటీ, నిజంగా మీలాంటి అమ్మ ఉన్న ఉష చాలా లక్కీ అంది సంతోషంతో. ఆ పొగడ్త విని శకుంతల పొంగిపోయింది. పూర్ణిమ వెళ్ళిపోయాక, నువ్వైతే పంపిస్తానంటున్నావు కాని నాన్న ఏమనుకుంటున్నారమ్మా అన్న సందేహాన్ని వెలిబుచ్చిన ఉషతో, నేనంతా ఒప్పించాలి ఆయన్ని. అయినా మీరింకా చిన్నపిల్లలే అనుకుంటున్నారు మీ నాన్న, అందుకే ప్రతిదానికి ముందు వద్దనేస్తారు అంది శకుంతల. నాన్నగారు మా మంచికే కదమ్మా చెప్పేది. కొన్ని విషయాల్లో పెద్దవాళ్లు చెప్పినట్టుగా వింటేనే పిల్లలకు హాయి అని తండ్రిని సమర్థించింది ఉష. నా తల్లే అని మురిసిపోయింది శకుంతల. నిజంగా నా పిల్లలు రత్నాలు అనుకుంది మనసులో. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే ఇంటి ముందు కారొచ్చి ఆగింది. హారన్ వింటూనే అప్పటికే సిద్ధమవుతున్న ఉషా తల్లి సర్దిపెట్టిన బ్యాగ్ అందుకుని బయలుదేరింది. నే వెళ్ళొస్తానమ్మా, నాన్నగారితో చెప్పు అనేసి గబగబా వెళ్లి కారులో కూర్చుంది. శకుంతల వాకిట్లోకొచ్చి చూసేలోగా కారు బయలుదేరిపోయి వెళ్ళిపోయింది. అప్పుడే నిద్రలేచొచ్చిన ఆనందరావు భార్య వాకిట్లో నిలబడి ఉండటం చూసి, ఏమిటి చూస్తున్నావు సక్కు అని అడిగాడు. పూర్ణిమ వాళ్ల కారు వచ్చిందండి, ఉషా వెళుతుంటేను చూస్తూ నిలబడ్డాను అంది శకుంతల. అలాగా, పూర్ణిమ వాళ్ళ అమ్మగారితో మాట్లాడావా? ఎక్కడా, నేను బయటకొచ్చేలోగా కారు కదిలిపోయింది. ఎండెక్కేలోగా తోటకు చేరుకోవాలని తొందర కాబోలు వాళ్ళకి. నిజమేలే, లోపలికి పద, నాకు కాఫీ కలిపిద్దుగాని అంటూ లోపలికి నడిచాడు ఆనందరావు. శకుంతల కూడా అతన్ని అనుసరించింది. ఆ రోజు ఆనందరావు ఆఫీస్కి, ప్రకాష్ అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాక శకుంతలకు అసలు ఏమీ తోచలేదు. మధ్యాహ్నమంతా ఎలానో గడిచింది కాని సాయంత్రం అవుతుంటే మాత్రం ఏమిటో పిచ్చెక్కినట్టుగా అనిపించసాగింది. దానికి తగ్గట్టుగా ఆఫీసులో పని ఎక్కువ ఉందంటూ ఫోన్ చేసి రాత్రి 9ంటికి ఇల్లు చేరాడు ఆనందరావు. ప్రకాష్ అసలు ఇంటికే రాలేదు. మర్నాడు మధ్యాహ్నం వరకు కూడా ప్రకాష్ ఇంటికి రాకపోయేసరికి శకుంతలకు కంగారు పట్టుకుంది. ప్రకాష్ ఫ్రెండ్ రవి ఇంటికి ఫోన్ చేసింది కానీ అక్కడ ఎవరు ఫోన్ ఎత్తకపోయేసరికి ఆమె కంగారు మరింత ఎక్కువైంది. ఇంట్లో కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతుండగా అంతలో వీధి తలుపు గట్టిగా తట్టిన చప్పుడైంది. ప్రకాష్ అయితే ఇంత గట్టిగా తలుపు కొట్టడే అనుకుంటూ వచ్చి తలుపు తీసిన శకుంతల గుమ్మంలో పోలీసులను చూసి నిశ్చేష్టురాలయ్యింది. ఆనందరావు గారి ఇల్లు ఇదేనా అండి అన్న పోలీసుల ప్రశ్నకు అవును అని అతి కష్టం మీద సమాధానం చెప్పగలిగింది. మీ అబ్బాయి ప్రకాష్కు యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు. రవి అనే అతని స్కూటర్ నడిపిస్తుంటే లారీకి గుద్దుకుంది. అదృష్టం బావుండి మీ అబ్బాయికి అట్టే దెబ్బలు తగలలేదు కానీ ఆ రవి అనే అబ్బాయి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయాడు నిర్వికారంగా చెప్పాడు పోలీసుల్లో ఒకతను. పిడుగుపడ్డట్టుగా వణికిపోయింది శకుంతల. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. కళ్ళు బైర్లు కమ్మినట్టుగా అయింది. నోరు తడారిపోయి నాలుక అతుక్కుపోయి మాట పెగలటమే కష్టమైపోయింది. ఏమిటి, ప్రకాష్ ఫ్రెండు రవి చనిపోయాడా అని అడిగింది తడబడుతూ. అవునమ్మా, ఏం చెప్పమంటారు, ఈ డబ్బున్న వాళ్ల పిల్లలంతా ఇంతే. చిన్న వయసుకే పెద్ద పనులు చేయాలన్న తొందర వాళ్ళకి. తండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. తల్లులు వాళ్లను అతిగారాబం చేసి డబ్బిచ్చి పంపుతారు. అందుకే పట్టుమని 16 ఏళ్లొచ్చేసరికి సిగరెట్టు కాల్చటం, డ్రింక్స్ తాగటం, ఆడపిల్లలు వెంటపడటం ఇలాంటి దురలవాట్లన్నీ అలవడుతున్నాయి వాళ్ళకి. ఇక దీనితో ఓ బండి ఉంటే ఇక చెప్పనే అక్కర్లేదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లే. వాళ్లు తమ ప్రాణాలతో చలగాటాలు ఆడుకొని చివరికి మా ప్రాణం మెరుగు తెస్తున్నారు అని ఇంకా ఏవేవో చెప్పాడు ఆ కానిస్టేబుల్. శకుంతల ఎలానో ఇంటికి తాళం వేసింది. పోలీసులు అటు పోగానే ఆటోలో హాస్పిటల్కు బయలుదేరింది.
దారి పొడుగునా ఆమెకు ఆ పోలీసులు చెప్పిన మాటలే చెవుల్లో గింగ్రమంటున్నాయి. తల్లులు అడిగినంత డబ్బిచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు. వాళ్ల చేతికి బండి దొరికిందంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టే. ఇవే మాటలు. చప్పుడు తన భర్త మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు. ఆయన చెప్పింది ఎంత నిజం! తనే ఊరికే ఆయన అపార్థం చేసుకుంది. పిల్లల మీద ఆయనకి ప్రేమ లేదని అపోహపడింది. ఆటో హాస్పిటల్ చేరుకోగానే శకుంతల గబగబా ఆటోవాడికి డబ్బిచ్చి దాదాపు పరిగెత్తినట్టుగా లోపలికి నడిచింది. తలకి పెద్ద బ్యాండేజీతో మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న ప్రకాష్ని చూసేసరికి ఆమెకి దుఃఖం ఆగలేదు. మెల్లగా దుప్పటి తొలగించి చూసింది. ఒంటి మీద కూడా అక్కడక్కడ కట్లున్నాయి. అయ్యో, ఎంత పని చేసుకున్నావురా నాయనా అని లోపలే కుమిలిపోతూ మంచం పక్కనే స్టూలు మీద కూర్చుంది. కాసేపటికి ఆనందరావు వచ్చాడు. హడావిడిగా అతని మొహంలో ఆదుర్ద, ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాడు అని అడిగి, రవి వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ వస్తే సంగతి తెలిసింది, వెంటనే వచ్చేశాను అంటూ మంచం దగ్గరికి చేరుకున్నాడు ఆనందరావు. కొడుకును ఆ స్థితిలో చూసి అతనికి గుండె బరువెక్కింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అయినా తమాయించుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్న శకుంతల భుజం మీద చెయ్యవేసి ఓదారుస్తూ, ఏడవక సక్కు, త్వరలోనే మన ప్రకాష్కి నయమైపోతుందిలే, నువ్విక్కడే ఉండు, నే వెళ్ళి డాక్టర్ దగ్గరికి మాట్లాడొస్తాను అని చెప్పి వడివడిగా నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఆనందరావు. శకుంతల ప్రకాష్ ముఖాన్ని ప్రేమతో నిమిరింది. నా బాబు నాకు దక్కితే అదే చాలు అని మనసులోనే కోరుకుంటూ మౌనంగా కూర్చుంది. 10 నిమిషాల్లో ఆనందరావు తిరిగొచ్చాడు. తల నుంచి రక్తం బాగా పోయిందట. అసలు మెదడుకు కూడా ఏవైనా దెబ్బ తగిలిందేమోనని అనుమానంగా ఉందట. స్పృహొచ్చిన తర్వాత ఎక్స్రే తీస్తేగాని సరిగ్గా తెలియదట. డబ్బు కోసం వెనకాడకండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా బాబు మామూలు మనిషిగా చేస్తే చాలని చెప్పొచ్చాను అన్నాడు. అంతలో అతనికి ఉషా సంగతి గుర్తొచ్చింది. సక్కు, మనం ఇప్పుడు ముందు ఉషని ఇక్కడికి పిలిపించాలి. పూర్ణిమ వాళ్ళ తోట బంగ్లా అడ్రస్ ఉందా అని అడిగాడు హఠాత్తుగా. శకుంతల లేదన్నట్టుగా తలూపింది. అయ్యో, ఇప్పుడెలా మరి అని క్షణం ఆలోచించి ఆనందరావు, పోనీ ఆ పని చెయ్యి, పూర్ణిమ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ తోట బంగ్లా అడ్రస్ కనుక్కో అన్నాడు. శకుంతల లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న డైరెక్టరీలో చాలాసేపు వెదికి చివరికి పూర్ణిమ వాళ్ళ నెంబరు కనుక్కోగలిగింది. కనీసం వాళ్ళ అమ్మమ్మైనా ఇంట్లో ఉండకపోతుందా అనుకుంటూ ఫోన్ చేసింది. కాని అట్నుంచి పూర్ణిమ వాళ్ళ అమ్మ గొంతే వినపడేసరికి శకుంతలకు ఆశ్చర్యం ఆగలేదు. అదేంటండి, మీరు తోట బంగ్లాకి వెళ్ళలేదు అని అడిగింది. ఆవిడ అంతకంటే ఆశ్చర్యపోయి, తోట బంగ్లాకా? నేనా? ఎందుకు అని ప్రశ్నించింది. మీ ఫ్యామిలీ అంతా వెళ్తున్నారని, సరదాగా నన్ను రమ్మంటున్నారని చెప్పి మా ఉష కూడా బయలుదేరి వెళ్ళింది. అసలు పూర్ణిమే వచ్చి ఉషను పంపించండి అని అడిగితే పంపించాను అంది శకుంతల. అలాగా? మరి నా దగ్గరికి మీ ఉష వచ్చి, ఆంటీ, ఈ సెలవులకి మా పిన్నిగారు ఊరెళ్తున్నాను, సరదాగా నాతో పాటు పూర్ణిమను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను, పంపిస్తారని అడిగిందే. శకుంతలకు షాక్ తిన్నట్టుగా అయింది. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. తరువాత, మరి నిన్న ఉదయం మీ కారొచ్చి తీసుకెళ్ళింది కదండి ఉషని, మీరంతా అందులో ఉన్నారని అనుకున్నానే అంది శకుంతల ఎలానో తమాయించుకొని. తమాషాగా ఉందే, మా కారులో పూర్ణిమను మీ ఇంటి దగ్గర దింపి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు తోటమంగళకు వెళ్లేటట్టు మీ ఇంటి నుంచి స్టేషన్కెళ్ళి వీళ్ళిద్దరూ రైలు ఎక్కేటట్టు చెప్పారే నాతో. అయితే ఇద్దరూ కలిసి మనకి డోకా ఇచ్చారన్నమాట. ఈ కాలం పిల్లలు ఏమిటో గాని తల్లిదండ్రులను చంపుకు తింటున్నారు అంది ఆవిడ. శకుంతల ప్రకాష్కి యాక్సిడెంట్ అయిన సంగతి, తనిప్పుడు హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్న సంగతి చెప్పి, ఎలాగైనా ఉషను వెంటనే పిలిపించగలరా ప్లీజ్ అని అడిగింది శకుంతల. అయ్యో పాపం, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందా? అయితే నేను ఇప్పుడే మా తోటమంగళకు ఫోన్ చేసి అందరినీ వెంటనే రమ్మని చెబుతాలేండి. మీరు నాకు హాస్పిటల్ నెంబర్ ఇవ్వండి, నేను మళ్లీ కాసేపటికి మీకు ఫోన్ చేసి ఆ సంగతి చెబుతాను అంది సానుభూతిగా ఆవిడ. తెల్లగా పాలిపోయినట్టున్న మొహంతో నడవలేక నడుస్తున్నట్టుగా వచ్చిన శకుంతలను చూసి ఆనందరావు ఆశ్చర్యపోయాడు. ఏమైంది సక్కు, అలా ఉన్నావే అని అడిగాడు. అతను తనను చెడామడా తిట్టేస్తాడేమోనన్న భయంతో ఆ సమయంలో అబద్ధం చెప్పలేక పూర్ణిమ వాళ్ళమ్మ చెప్పిన సంగతంతా భర్తతో చెప్పేసింది శకుంతల. అతని మొహం గంభీరంగా మారిపోయింది. కాసేపు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయి
ఆ తరువాత భార్యను అనునయిస్తూ, బాధపడకు సక్కు, కష్టాలొస్తే అన్నీ ఒక దాని వెంట ఒకటొస్తాయి, మనం అధైర్యపడకూడదు అంతే అన్నాడు. అంతలో ఫోనొచ్చిందంటూ హాస్పిటల్ బాయ్ వచ్చి చెప్పటంతో శకుంతల గబుక్కున లేచి ఆతృతగా వెళ్ళింది. పూర్ణిమ తల్లి మాట్లాడుతూ, మనం అనుకున్నట్టే నలుగురు కలిసి ప్లాన్ చేసుకుని మనల్ని ఫూల్స్ని చేసి వెళ్లారు, చూసారా? యాక్సిడెంట్ సంగతి చెప్పగానే ఇప్పుడు బయలుదేరొస్తున్నారు. మా వారికి కూడా ఫోన్ చేశాను, కాసేపట్లో మేము బయలుదేరొస్తున్నాము అని చెప్పింది. చాలా థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేసింది శకుంతల. అమ్మయ్యా, ఉషా క్షేమంగా తిరిగొస్తోంది, అంతే చాలు అనుకుంటూ ఉంటే పెద్ద బరువేదో దిగిపోయినట్టుగా అనిపించింది ఆమెకు. 15 రోజుల తర్వాత ప్రకాష్ ఇంటికి తిరిగొచ్చాడు. ఉషా ఇప్పుడు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లటం లేదు. ఒక విధంగా వాళ్ళిద్దరికీ బుద్ధొచ్చినట్టే అయ్యింది. పెద్దవాళ్లు చెప్పిన మాట వినకపోతే ఎంతటి అనర్థాలు ఎదురవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టయింది వాళ్లకు. శకుంతల కూడా ఇప్పుడు తన అభిప్రాయాలను మార్చుకోక తప్పలేదు. పిల్లలను మరీ కట్టడిలో పెట్టకూడదు, పెడితే వాళ్ళు పెడదారి తొక్కుతారు. దానికి తన అక్కయ్య పిల్లలే ఉదాహరణ. అదేవిధంగా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వకూడదు. ఇస్తే ఆ స్వేచ్ఛను వాళ్ళు ఎలా దురుపయోగం చేసుకుంటారో ఇప్పుడు కళ్ళారా చూసింది తను. అందుకే ఇప్పుడు ఆనందరావు మాటలు వేద వాక్యాలుగా తోస్తున్నాయి వాళ్లకు. పిల్లల తరపున వాదించటం కాని వాళ్ళను సమర్థించటం కాని పూర్తిగా మానేసి భర్త చెప్పినట్టే నడుచుకుంటూ నిశ్చింతగా ఉండగలుగుతోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.